ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్సవం జరుపుకుంటున్నారు ఎల్లో పార్టీ. వాళ్ళు చేసుకునే అర్హత కూడా లేదు. ఎందుకంటే కష్టపడి సినిమా గ్లామర్తో పార్టీ స్థాపించుకుంటే చిన్నపిల్లడు కూడా చెప్తాడు వెన్నుపోటు పొడిసి లాక్కున్నారని. వాళ్ళకి ఎన్టీ రామారావుకి దండేయటానికి అర్హత లేదు. అటువంటి వ్యక్తులు ఈ రోజున చాలా ఘనంగా జరుపుకుంటాం నవ్వు వస్తుంది. అది పార్టీ ఇష్టం అనుకోండి. కానీ మన నాయకుడు అధికారంలో ఉండగా, ఎందుకంటే నేను కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారితో పనిచేశాను. ఎంత కక్షపూరితంగా చేశారంటే అదే స్టూడెంట్ లీడర్ మీద అక్రమ డ్రగ్ కేసు పెట్టి పొద్దుట 7 గంటలకి ఇంటి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి కొట్టి సాయంత్రం 4:30కి ఆ అబ్బాయిని రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకున్నట్టు, అతని దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు కేసు బుక్ చేయడం జరిగింది. 7వ నెల ఇప్పటి వరకు బెయిల్ కూడా రాలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి దొరికినా, ఎక్కడ ఎల్సిడి దొరికినా కన్ఫైన్ స్టేట్మెంట్లో అబ్బాయి పేరు చెప్పించి ఇప్పటికి 11 ఎఫ్ఐఆర్లు వేశారు. ఎఫ్ఐఆర్ కాకుండా 11 ఎఫ్ఐఆర్లు వేశారు. అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితులు. ఇంకా సోషల్ మీడియా గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. నా కేసులు కూడా మీ అందరికీ తెలుసో తెలీదో, ఈయనకి తెలుసు. నాకు ఇప్పుడు వరకు ఈ 2 సంవత్సరాల కాలంలోనే పాస్పోర్ట్ లేదు. 2 years అయింది. నా పాస్పోర్ట్ చేశారు రీసెంట్లీ కూడా. అన్నీ అయిపోయినాయి అనుకున్నాం, ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ కింద ఏదో అనుకున్నాం. మళ్ళీ కొత్తగా మొన్నే వెరిఫై చేస్తే మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్లు 3 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఆ ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేసారో కూడా నాకు తెలియదు. ఇంకొక కేసు అయితే అసలు సంబంధం లేని కేసులో ఇరికించి అలా కేసులు రన్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒకవైపు పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో, ఎందుకంటే మీకు అందరితోని కూడా పరిచయాలు ఉంటాయి, మీ పరిచయాలన్నీ కూడా ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు న్యాయం కోసం, చట్టం కోసం, రాజ్యాంగం కోసం, ప్రజాస్వామ్యం కోసం పరితపించే నాయకుడి ఆధ్వర్యంలో మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఒకవైపు లీగల్గా కావాల్సిన ఆస్పెక్ట్లో మీ మద్దతు, మీ సేవలు పార్టీకి ఉపయోగిస్తూ, అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో కూడా కొంత చైతన్యవంతంగా, ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు, రోహిత్ రెడ్డి గారు చెప్పినట్టు పొలిటికల్ యాక్టివిటీస్లో కూడా మీరు భాగస్వాములు అవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ సెల్ మీద ఎంత నమ్మకం ఉన్నారంటే ప్రతి ట్యూస్డే, వెడ్నెస్డే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లైనప్ ఉంటుంది. లైనప్ అంటే పబ్లిక్ని కలుస్తున్నారు. ప్రతి మంగళవారం, బుధవారం కూడా 400 నుంచి 500 మందిని తాడేపల్లి ఆఫీస్లో ఎవరైతే వస్తారో ముందుగానే పేర్లు ఇచ్చినారు. కలిసిన ప్రతిసారి కూడా పక్కన ఆయన ముందుగా పెట్టుకునేది ఏంటంటే, ఎలాంటి ఆయన దగ్గరికి వచ్చేవన్నీ కూడా సమస్యలు ఏమన్నా పక్కనే లెఫ్ట్ సైడ్ ఇలా నుంచునేది అడ్వకేట్స్ని పెట్టుకునే, అంటే అన్ని రకాల సమస్యలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సృష్టిస్తాం.